ప్రవేశిక సత్యమేవ జయతే చరిత్ర చిత్రంలో సెకండ్ లెసన్ వశిష్ఠ మహాముని గురించి ఈరోజు మనం తెలియజేసుకుందాం. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. ఓకే స్టూడెంట్స్, హిందీ ప్రాథమిక టు ప్రవీణ్ వరకు ఎవరికైనా ఆన్లైన్ ట్యూషన్ కావాలి అన్నా, టెక్స్ట్ బుక్స్ గైడ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదా DVHP దక్షిణ భారత హిందీ ప్రచార సభ జరిపే ఎగ్జామ్స్ గురించి మరి ఏ డీటెయిల్స్ కావాలన్నా మా ఈ నెంబర్ని సంప్రదించండి. 8897034669. సత్యమేవ జయతేలో మనం చరిత్ర చిత్రంలో హరిశ్చంద్ర లెసన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు వశిష్ఠ మహాముని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. హరిశ్చంద్రుని జీవితంలో వశిష్ఠుని యొక్క పాత్ర ఏమిటో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. वशिष्ठ ब्रह्मर्षि है. वशिष्ठ महामुनि ఒక ब्रह्म ऋषि. महर्षि विश्वामित्र वशिष्ठ को पराजित कर ब्रह्मर्षि बनाना चाहते हैं. महर्षि విశ్వామిత్ర వశిష్ఠ ముని కాకుండా విశ్వామిత్ర అని ఒక మహాముని ఉండేవాడు. ఆ మహాముని వశిష్ఠకో పరాజిత్ కర్ అంటే వశిష్ఠ మహాముని కంటే గొప్పవాడు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. इसके लिए वे हजारों ప్రయత్న करते हैं. కొన్ని వేల ప్రయత్నాలు చేశాడనమాట. हजारों అంటే వేలు. फिर भी हर प्रयत्न में उन्हें वशिष्ठ के सामने हारन पड़ता. हारन మీన్స్ ఓడిపోవటం. ఫిర్ బి అంటే మరల ఎన్నో ప్రయత్నాలు చేసిన వశిష్ఠ మహాముని ముందు విశ్వామిత్రుడు ఓడిపోయేవాడు. లేకిన్ వశిష్ఠ మహానత ఇతని హైకి అంటే మహానత అంటే గొప్పతనం అన్నమాట. వశిష్ఠ మహాముని యొక్క గొప్పతనం ఏమిటి అంటే अंत में प्रतिस्पर्धा की शर्त के अनुसार विश्वामित्र की सारी शर्त लेने से इनकार कर देते हैं. अंत में ప్రతిస్పర్ధ అంటే వీళ్ళిద్దరూ ఫైనల్గా ఒక షరతు పెట్టుకున్నారు. ప్రతిస్పర్ధ అంటే షరతు, కండిషన్. ఆ షరతు ఏంటంటే అనుసార్ విశ్వామిత్రకి సారీ శక్తి లేనేసే అంటే విశ్వామిత్రుని యొక్క ఈ షరతు ఏంటి, హరిశ్చంద్రుడు సత్యవంతుడు కాదు అని నిరూపిస్తే కనుక వశిష్ఠ మహాముని యొక్క శక్తిని మొత్తం కూడా విశ్వామిత్రుడికి దారపోయాలి. అంటే వశిష్ఠ మహామునికి ఉన్న శక్తిని మొత్తం విశ్వామిత్రునికి ఇచ్చేయాలి. ఇది వాళ్ళ షరతు. ఇన్కార్ కర్ దేతే హై, శక్తిని మొత్తం ఇచ్చేస్తాను అనని ఒప్పుకున్నారనమాట. ఒక షరతు పెట్టుకున్నారు. తో విశ్వామిత్ర వశిష్ఠకే సామ్నే నతమస్తక్ హోతే హై. కానీ విశ్వామిత్రుడు వశిష్ఠ మహాముని ముందు నతమస్తక్ అంటే తలదించుకోవటం. వశిష్ఠ మహాముని ముందు తలదించుకున్నాడు. అంటే వశిష్ఠ మహాముని ఎంతో గొప్పవాడు, వశిష్ఠ మహామునినే ఇక్కడ ఈ షరతులో గెలిచాడు అని. వశిష్ఠ విశ్వహిత్ అభిలాషి హై. వశిష్ఠ మహాముని ప్రపంచ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి. నాటక్ మే ఉన్కే విశ్వహిత్ ప్రేమ్ కా సబూత్ ఉన్కే స్థానం మే మిల్తా హై. మనము రామాయణ మహాభారతము లేదా హరిశ్చంద్రుని కథ ఎక్కడ చూసినా కానీ వశిష్ఠ మహాముని యొక్క పాత్ర మనకి ఎట్లా కనిపిస్తుంది. విశ్వహిత్ ప్రేమ్ కా సబూత్ ఉన్కే స్థానం మే అంటే అతను ప్రపంచ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా అంటే ప్రపంచ ప్రేమికుడిగా మనకి ఎన్నో స్థానంలో కనిపిస్తూ ఉంటాడు. ఎన్నో స్థానాలు అనంటే ఈ విధంగా రామాయణం, మహాభారతము, హరిశ్చంద్రుని కథ వీటిల్లో వశిష్ఠ మహాముని పాత్ర ఎంతో మనకి మంచిగా కనిపిస్తుంది. రాజా త్రిశంకు సశరీర్ స్వర్గ్ జానా చాహతా హై. త్రిశంకు కౌన్ హై? హరిశ్చంద్ర పిత త్రిశంకు హై. త్రిశంకు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు. లేకిన్ వశిష్ఠ యహ్ నహి మాన్తే. కానీ వశిష్ఠ మహామునికి మాత్రం అతను స్వర్గానికి వెళ్ళటం ఇష్టం లేదు. వే దేవలోక్ కా అహిత్ కర్నా నహి చాహతే. అహిత్ మీన్స్ హాని, డేంజర్ అనమాట. నువ్వు దేవలోకానికి వెళ్తే చాలా డేంజర్ అనేసి వద్దని చెప్తాడు. జబ్ త్రిశంకు దురాగ్రహ కర్తా హై. అప్పుడు త్రిశంకు వశిష్ఠ మహామునికి చెప్పకుండా దొంగతనంగా స్వర్గానికి వెళ్ళాలని, దొంగ మార్గంలో వెళ్ళాలని కోరుకుంటాడు. తబ్ క్రోధిత్ హోకర్ ఉసే శాప్ దే దేతే హై. అందుకు కోపం వస్తుంది. మా వశిష్ఠ మహామునికి కోపం వచ్చి త్రిశంకుకి శాపం ఇస్తాడు. నెక్స్ట్ పేర ఇంద్రసభ మే హరిశ్చంద్రకి సత్యవాదితకి చర్చా హోతీ హై. ఇంద్రసభలో హరిశ్చంద్రుని గురించి, అతని యొక్క సత్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. తవ్వే ఇస్ పర్ విశ్వామిత్ర కే సాత్ ప్రతిస్పర్ధ కే లియే తయార్ హోతే హై. అదే సమయంలో వశిష్ఠుని మీద విశ్వామిత్రుడు ఒక షరతు పెట్టుకుంటారు. ఏంటి ఆ షరతు?
సత్య హరిశ్చంద్రుడు సత్యవంతుడు కాదు అని నిరూపిస్తే కనుక వశిష్ఠ మహాముని యొక్క తపశ్శక్తిని మొత్తాన్ని కూడా విశ్వామిత్రుడికి దానం చేయాలి అని షరతు పెట్టుకుంటారు. యహా భీ ఉన్కా విశ్వహిత్ ప్రేమ ప్రకట్ హోతా హై. ఈ విషయంలో కూడా వశిష్ఠ మహాముని యొక్క ప్రపంచ ప్రేమ మనకి కనిపిస్తుంది. అంటే ప్రపంచం మీద వశిష్ఠ మహామునికి ఉన్న ప్రేమ మనకి ఈ విషయంలో కనిపిస్తుంది. వే ఇస్ ప్రతిస్పర్ధ కే బారే మే హరిశ్చంద్ర సే కుచ్ నహీ బతాతే. ఈ విషయము హరిశ్చంద్రునికి చెప్పలేదన్నమాట. క్యూంకి చాహతే హైకి, ఎందుకు అనంటే హరిశ్చంద్ర కా వాస్తవిక సత్య స్వరూప సంసార్కే సామనే ప్రకట్ హో. హరిశ్చంద్రుని యొక్క వాస్తవిక నిజమైన సత్యాన్ని తెలియచేయాలి అని అనేది వశిష్ఠ మహాముని యొక్క కోరిక. నా ప్రతిస్పర్ధ జాంతి సత్యనిష్ట అంటే అతను ఒక సత్యనిష్ఠుడిగా కాకుండా నిజమైన వాస్తవిక సత్యాన్ని హరిశ్చంద్రుడి గురించి ప్రపంచానికి తెలియచేయాలని వశిష్ఠ మహాముని కోరుకున్నారు. అందుకని సత్య హరిశ్చంద్రుడికి చెప్పకుండా అతనికి ఎన్నో పోటీలు, ఎన్నో కండిషన్స్, ఎన్నో కష్టాలు ఇవన్నీ పెట్టేసి పరీక్షిస్తూ ఉంటారు. लास्ट पैरा अम्मा. हरिश्चंद्र को झूठा साबित करने में विश्वामित्र पूर्णतः हार जाते हैं. हार అంటే ఓడిపోవటం అన్నమాట. హరిశ్చంద్రకు జూటా సాబిత్ అంటే హరిశ్చంద్రుణ్ణి ఒక అబద్ధాల కోరుగా చూపించాలి అనేసి విశ్వామిత్రుడు కోరుకున్నారు కదా. హార్ జాతే హై, పూర్ణత హార్ జాతే హై అంటే పూర్తిగా ఓడిపోయారు, అంటే హరిశ్చంద్రుణ్ణి నిరూపించలేకపోయారు అనమాట అబద్ధాల కోరు అని. वे अपनी हार स्वीकार कर प्रतिज्ञा के अनुसार अपनी सारी तपस्शक्ति वशिष्ठ को देने को तैयार होते हैं. అప్పుడు విశ్వామిత్రుడు తన యొక్క పూర్తి తపశ్శక్తిని వశిష్ఠ మహామునికి ఇక దానం చేసేయాలి, నేను ఓడిపోయాను అనేసి ఒప్పుకున్నారు. తబు వశిష్ఠ కహతే హై, అప్పుడు వశిష్ఠ మహాముని ఏం చెప్పారంటే సంసార్ కే సామ్నే సత్య స్థాపన్ మే అపనే సహయోగ్ దేనే మే పహలే హీ అపని తపశ్శక్తి లగాయి హై. సంసార్ కే సామ్నే అంటే ప్రపంచం కోసం నువ్వు సత్యస్థాపన్ మే అపనే సహయోగ్, నువ్వు సత్య హరిశ్చంద్రుడి యొక్క సత్యాన్ని బయట ప్రపంచానికి తెలియచేయటం కోసం నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి అపని తపశ్శక్తి లగాయి హై, నీవు నాకు తపస్సు శక్తిని దానం చేయవలసిన అవసరం లేదు అని చెప్పాడు. ఇస్లియే అప్ ముझे దాన్ దేనే కో ఆవశ్యకత నహీ హై, నీవు నాకు దానం చేయవలసిన అవసరం లేదు అని ప్రకటించాడు. संसार में हरिश्चंद्र जैसे सत्यवादी बहुत कम मिलते हैं. సంసార్ మే అంటే ప్రపంచంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మనము ఇటువంటి సత్యవాదిని చూడటం చాలా కష్టం. సత్యవాది బహుత్ కమ్ మిల్తే హై, చాలా తక్కువగా దొరుకుతారు. తక్కువగా కాదమ్మా, ఒక్కళ్ళు కూడా దొరకరు. तो वशिष्ठ जैसे विश्वहितैषी और सत्यकामी लोग भी विरले ही मिलते हैं. సత్యవంతుడు హరిశ్చంద్రుడే కాకుండా వశిష్ఠ జైసే అంటే వశిష్ఠు లాంటి మహాముని కూడా ఈ రోజుల్లో మనకి కనపడరు. సత్యకామి లోగుబి అంటే ఇటువంటి సత్యంగా నిజాయితీగా ప్రపంచానికి శ్రేయస్సు కోరే ఒక మహాముని లాంటి వాళ్ళు, సత్య హరిశ్చంద్రుని లాంటి వాళ్ళు మనకి దొరకరు. ఓకే స్టూడెంట్స్, సత్యమేవ జయతే చరిత్ర చిత్రంలో మొత్తము మనకు 4 చరిత్ర చిత్రాలు ఉన్నాయి. ఒకటి హరిశ్చంద్ర, విశ్వామిత్ర, వశిష్ఠ, చంద్రమతి. ఈ 4 సారాంశాల్లో మీకు ఓన్లీ 3 ఎగ్జామ్కి ఇస్తాడు కాబట్టి 2 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. ఏదైనా 2 మీరు ఇష్టం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ టిప్పనీలు మనకి సత్యమేవ జయతిలో 6 టిప్పనీలు ఉన్నాయి, 3 ఎగ్జామ్కి ఇస్తాడు కాబట్టి మీరు ఆ 6 టిప్పనీల్లో ఒక 3 పర్ఫెక్ట్గా నేర్చుకున్న చాయిస్ ప్రకారం మీకు నేర్చుకునేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక సంగ్రహ వాక్య అంటే సందర్భ సహిత అనమాట. ఈ సందర్భ సహిత 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మీరు రాయాలి, చాయిస్ 3 ఉంటుంది. టోటల్ సత్యమేవ జయతే టెక్స్ట్ బుక్ నుండి మీకు 40 మార్క్స్కి ఉంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఈ లెసన్ బాగా అర్థమైతే లైక్ కొట్టండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ వల్ల మాకు చాలా యూజ్ ఉంది అని అంటే కనుక మీకు కావలసిన వాళ్ళకి మా ఛానల్ గురించి తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బచ్చోం.